వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించింది. ఏపీలో రానున్న 2 days లో వెదర్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏదైతే వాతావరణ శాఖ 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిందో ఆయా జిల్లాల్లో 12 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదవుతుంది. గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా మచిలీపట్నంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. అదేవిధంగా రాబోయే 2 రోజుల పాటు కూడా ఇదే వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇది వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. ఇది ఈ రోజు అర్ధరాత్రి గోపాల్పూర్ అలాగే కళింగపట్నానికి మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అంటే కళింగపట్నానికి అత్యంత చేరువలోనే ఇది తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి తీరం దాటిన తర్వాత కూడా దీని ప్రభావం అంతకంతకు పెరుగుతూ ఉంది. ఎందుకంటే తీరం దాటిన సమయంలో చూసుకున్నట్లయితే కనుక గాలుల వేగం కూడా అత్యధికంగా వేగంగా ఉంటుంది. అంతేకాకుండా అది తీరం దాటిన తరువాత వర్షపాతం కూడా అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని కలెక్టరేట్ సెంటర్లో కూడా ఏదైతే రెడ్ అలర్ట్ జారీ చేశారో ఆయా జిల్లాలకు సంబంధించి కలెక్టరేట్లో సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు తక్షణం ఏ అవసరమైన సహాయక చర్యలు అందించేందుకైతే సిద్ధంగా ఉన్నారు. దీని మీద హోంమంత్రి సైతం కూడా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఎక్కువగా నమోదవుతూ ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ తీర ప్రాంత ప్రజలు అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించడం జరిగింది. ఎందుకంటే ఇది దాదాపుగా 3 రోజుల నుంచి ఇది అల్పపీడనంగా ఏర్పడిన దగ్గర నుంచి కూడా చాలా చోట్ల వర్షపాతం అనేది అత్యధికంగా నమోదవుతుంది. దాదాపుగా చూసుకున్నట్లయితే కనుక 5 సెంటీమీటర్ల నుంచి దాదాపుగా 10 సెంటీమీటర్ల వరకు కూడా అల్పపీడనంగా ఉన్నప్పుడే ఇది అత్యధికంగా వర్షపాతాలు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఇది వాయుగుండంగా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో అంతకంతకు కూడా వర్షపాతాలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. ఈ వర్షపాతం అనేది చూసుకున్నట్లయితే కనుక ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే 12 సెంటీమీటర్ల నుంచి దాదాపుగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంత వీలుగా ఎవరూ కూడా బయటికి రావద్దని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎడతెరపు లేకుండా అయితే వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత అందరూ కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలని చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ వర్షాలు అనేవి తరచుగా కురుస్తూ ఉన్న నేపథ్యంలో అత్యధిక సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతున్న సమయంలో ఇటు ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి అయితేనేమి కానీ ఇటు కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ కూడా వరద వచ్చి చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువన కురిసే వర్షాల కారణంగా ఆ నీరంతా కూడా ఆ నదుల్లోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో నదుల్లో సైతం కూడా నీటి మట్టాలు క్రమంగా పెరుగుతాయి. కాబట్టి ఆ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేయాలని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఎక్కువగా ముంపుకు గురయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాగల 48 గంటల పాటు కూడా ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో 1-2 చోట్ల నుంచి కొన్ని చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి. కాబట్టి ఆయా ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉంచాలి. అంతేకాకుండా వారందరినీ కూడా అవసరమైతే పునరావాస కేంద్రాలకు కూడా తరలించాలనేది ఆదేశాలు అయితే వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అంతేకాకుండా ఈ వర్షాల కారణంగా అన్ని ప్రధాన వాటర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రధాన వాటర్ రేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అంతేకాకుండా గాలుల వేగం కూడా 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తూ ఉన్నారు. 3 రోజుల పాటు మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. 3 రోజుల పాటు సైతం కూడా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇటు కోస్తాంధ్ర జిల్లాల్లో సైతం కూడా అత్యధిక వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. భారీ నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఓకే, రైట్ జార్జ్.
పట్టుకో నాకు